మెయిన్ ఇన్సూరెన్స్ కంపెనీల మీదనే నమ్మకం కోల్పోతుంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే ఈ కారణంగా మూసే పరిస్థితులకు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం సోషల్ మీడియా కారణంగా ఆ స్టార్ ఇన్సూరెన్స్ హెచ్డిఎఫ్సి ఈఆర్జీ ఉండేది ఎర్గో, ఇప్పుడు అది తీసేశారట. దాన్ని వేరే కంపెనీలకు పోర్టల్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ మరి అక్కడ కంటిన్యూ అవుతుందా? అవుతుంది అంటాడు. ఎట్లా కౌంటు ఇవన్నీ? నేనైతే ఇప్పటికీ దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఇన్సూరెన్స్ కడతాను, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రోజు వరకు ₹1 నాకు రాలా. నేను మాత్రం లక్షలు ఖర్చు పెట్టా. ఒక రకంగా ఇది కూడా ఒక అధికారిక దోపిడీయే అంతే. నేను ఇంకేందంటే ఏ చచ్చే ముందో లెక్క పనికి వద్దేమోలే అసలు అనే దాంట్లో కడుతున్నాం, లేకపోతే వేలు కడుతున్నాం. అప్పుడు కూడా నార్మల్ డెత్ లేదంటే యాక్సిడెంటల్ డెత్, ఆల్రెడీ మీకు ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఆ డిసీజెస్ వల్ల డెత్ అయితే క్లెయిమ్ అవదు, ఇలా అప్పుడు కూడా ఇబ్బందులు ఉంటున్నాయి. అంతే, అది సమస్య అట్లా వస్తుంది. ఓవరాల్ గా అయితే కథలు మారిపోతున్నాయి, అంత మించి. కానీ ఇందులో వీళ్ళ రాసిన కోణంలో చూస్తే నిజంగా ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీలకి తమ అనుకూలంగా ఉన్న వాళ్ళకి టెండర్లు దక్కించి దాని ద్వారా కూడా కమిషన్లు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నేను అట్లాంటి కుంభకోణం జరుగుతుంది అనుకోవట్లేదు. నేను అనుకున్నాను, ఎందుకంటే మనం అఫీషియల్గా ఇస్తారు వాళ్ళ చేతికి, వాడికి క్యాష్ తెచ్చి అట్టిస్తాడు వీళ్ళకి. కానీ నేను అనుకోవడం ఏంటంటే డాక్టర్లకి డబ్బులు ఎగ్గొట్టడానికి. ఇప్పుడు జగన్ టైంలో 4,500 కోట్లేం పెండింగ్ ఉందన్నారు కదా, వీళ్ళు 20 నెలల నుంచి 10 వేసులు ఏదో ఇప్పటికే 600 కోట్లేమో ఇచ్చారట. అప్పుడు సమ్మెలు కూడా చేశారు కదా డాక్టర్లు. అవును. కాబట్టి ఇక అవి ఇవ్వకుండా ఎగ్గొట్టడం, ఇటుకు వచ్చేస్తే కొత్త వాటికే ఖర్చు పెడతారు. ఇక పాత అడుగుతుంటే అప్పుడు ఒక 50 కోట్లు, అప్పుడు ఒక 100 కోట్లు రిలీజ్ చేసి అది కూడా వీళ్ళకి నచ్చిన